దేశాన్ని అమ్మేశాడు వాడొక కీలుబొమ్మ. ఇవి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై వినిపిస్తున్న ట్రోల్స్. పొరుగు దేశాలు విమర్శిస్తున్నాయంటే ఓకే అనుకోవచ్చు, కానీ షెహబాజ్ షరీఫ్కి సొంత దేశంలోనే నిరసన సెగలు తగులుతున్నాయి. ట్రంప్ తన బూట్లు మెరిసిపోవాలి అనుకున్నప్పుడల్లా షరీఫ్ను పిలుస్తాడంటూ ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయారు. అలా ఇలా కాదు, తూ నీ బతుకు చెడా అనే స్థాయిలో సొంత దేశంలోనే తిట్టించుకుంటున్నారు పాక్ ప్రధాని. దేశాన్ని అమ్మేస్తున్న కీలు బొమ్మలు అంటూ సొంత జనం షరీఫ్పై విరుచుకుపడుతున్నారు. ఇంకా కొందరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన షూ కొత్తగా మెరిసిపోవాలి అనుకున్నప్పుడల్లా షరీఫ్ను పిలుస్తారంటూ సెటైర్లేస్తున్నారు. అంటే ట్రంప్ బూట్లను షెహబాజ్ షరీఫ్ నాకుతున్నారనే మీనింగ్లో మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. పాక్ ప్రధాని ఇంతగా తిట్లు తినటానికి రీజన్ ఏంటంటే, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించిన శాంతి ఒప్పందం సమయంలో ట్రంప్ను ఆకాశానికెత్తేశారు షరీఫ్. అమెరికా అధ్యక్షుడిని శాంతిదూత అని షరీఫ్ ప్రశంసించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ట్రంప్కు పాకిస్తాన్ ప్రధాని థ్యాంక్స్ కూడా చెప్పారు. అంతేనా, దక్షిణాసియాతో పాటు మధ్యప్రాచ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి మరోసారి నామినేట్ చేస్తానన్నారు. ట్రంప్ను షరీఫ్ పొగుడుతుంటే వీడేం మనిషిరా బాబు అన్నట్టుగా ఇటలీ ప్రధాని మెలోనీ నోరు తెరిచి రియాక్షన్ ఇచ్చారు. ఇవే కామెంట్స్ పాకిస్తానీయులకు చిర్రెత్తించాయి. ట్రంప్ను షరీఫ్ ప్రశంసించడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తానీయులకు అవమానంగా అభివర్ణిస్తున్నారు. షరీఫ్ ప్రవర్తన పాకిస్తాన్లోని 24 కోట్ల మందికి అవమానమని మరో నెటిజన్ కామెంట్ చేశారు. షరీఫ్ గతంలో కూడా ట్రంప్ను పొగిడారు. తాజాగా అంతర్జాతీయ మీడియా ముందు ఇవే మాటలు చెప్పారు. ఈ కీలుబొమ్మలు పాకిస్తాన్ను $1 బిలియన్ అమ్మేశారంటూ మరో యూజర్ పోస్టులతో విరుచుకుపడ్డాడు.